ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రశ్నలకు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సమాధానం చెప్పడం సాధ్యమేనా? ఒక 16 ఏళ్ల కుర్రాడు 1000 ఏళ్ల వయసున్న ముసలి మునులకే గురువయ్యాడు. అదెలాగో తెలిస్తే మీరూ షాకవుతారు. బ్రహ్మదేవుని 4 కుమారులు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు మహాజ్ఞానులు. కానీ అసలు ఈ సృష్టికి మూలం ఏది, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరక్క పిచ్చెక్కిపోయారు. ఎంతో మందిని అడిగారు, ఎన్నో పుస్తకాలు తిరిగేశారు. ఫలితం శూన్యం. చివరికి వారు కైలాసానికి వెళ్లారు. అక్కడ వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద 16 ఏళ్ల నిత్య యవ్వనంతో వెలిగిపోతున్న ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆశ్చర్యమేంటంటే గురువు చిన్నవాడు, శిష్యులేమో తెల్లగడ్డాలతో ఉన్న వృద్ధులు. సాధారణంగా పెద్దలే చిన్నవారికి చెబుతారు, కాని ఇక్కడ జ్ఞానానికి వయస్సుతో పనిలేదని ఆ యువకుడు నిరూపించాడు. ఆయనే దక్షిణామూర్తి. కాని వారు ప్రశ్న అడగబోయే లోపే ఒక వింత రాక్షసుడు ఎంట్రీ ఇచ్చాడు. వాడే అపస్మారుడు. వీడు చూడడానికి పొట్టిగా, వికృతంగా ఉంటాడు. వీడి స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన బుర్రలోకి దూరి బద్ధకాన్ని, మతిమరుపును, అహంకారాన్ని నింపి మనల్ని అజ్ఞానులుగా మార్చేస్తాడు. దక్షిణామూర్తి నవ్వుతూ తన కుడి కాలితో ఆ రాక్షసుడిని నేలకు అదిమి తొక్కారు. అంటే మనలోని అజ్ఞానాన్ని ఎప్పుడూ మన కంట్రోల్లో ఉంచుకోవాలి, లేకపోతే అది మనల్ని మింగేస్తుంది. మునులు సిద్ధమయ్యారు. స్వామి, మా ప్రశ్నలకు సమాధానం ఏది అని అడిగారు. అప్పుడు దక్షిణామూర్తి నోరు విప్పలేదు. కేవలం తన చేత్తో చిన్ముద్ర చూపిస్తూ కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చున్నారు. 1 నిమిషం, 2 నిమిషాలు. ఆశ్చర్యం! ఆ నిశ్శబ్దంలోనే ఒక అద్భుతమైన శక్తి ప్రవహించింది. మునుల మనస్సుల్లో ఉన్న 1000 ప్రశ్నలు మంచులా కరిగిపోయాయి. మాటల కంటే మౌనం శక్తివంతమైనదని, పరమ సత్యం మాటల్లో ఉండదని వారు గ్రహించారు. లోకానికి మౌనం కంటే గొప్ప భాష లేదని ఆ రోజే అర్థమైంది. అందుకే దక్షిణామూర్తిని జ్ఞానానికి అధిపతి అంటారు. మీరు చదువుకునేటప్పుడు మీలోని ఆ బద్ధకమనే అపస్మారుణ్ణి పక్కన పెట్టి 1 నిమిషం ప్రశాంతంగా కూర్చుంటే మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, విజేతలు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఆలోచిస్తారు. ఈ రహస్యం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.